బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు జిల్లా వింజమూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ శిక్షణలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వింజమూరులోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రోగ్రాంలో ఉదయం ఉపాధ్యాయులకు అల్పాహారం అందక ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలోనే ప్రోగ్రాం డైరెక్టర్ ఎంఈఓ మధుసూదన్ రెడ్డితో టీచర్లు వాగ్వాదానికి దిగారు. ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు 400 మంది ఉపాధ్యాయులు హాజరు కాగా కేవలం 100 మందికి మాత్రమే అల్పాహారం సరఫరా జరిగిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే మిగిలిన టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళిద్దరు మాట్లాడలేదు, మీరు తీసేది చెప్తాను. మీరు గమ్ముగా ఉంటారు సార్. చెప్పకపోతే వాళ్ళే ఏదో ఒకటి చేసుకుంటారు. వింజమూరు మండలం పిఆర్టీఓ అధ్యక్షుడిని 6 రోజుల ట్రైనింగ్లో భాగంగా ఈరోజు టిఫిన్ ఉందని చెప్పారు, కానీ టిఫిన్ సరిగ్గా లేదు. ఈ ఎండాకాలము టిఫిన్ లేకుండా ఉంటే ఎవరు కూడా ఆరోగ్యాలు బాగాలేవు. మధ్యాహ్నం దాకా నిరసించి ట్రైనింగ్ సరిగ్గా వినకుండా ఉండే ఇబ్బంది ఉంది. కాబట్టి ఖచ్చితంగా టిఫిన్ ఉందని చెప్పారు, లేకుంటే ఎవరు తంటాలు వాళ్ళు బట్టి తినొచ్చేవాళ్ళు. ఈ టిఫిన్ అరేంజ్ చేయలేదు. ఈ పొరపాటు ఎవరో దీనికి బాధ్యత తీసుకుంటారు. తర్వాత అదేవిధంగా మధ్యాహ్నం లంచ్ కానీ ఎన్ని కూడా సరిగ్గా అరేంజ్ చేస్తేనే ఎండాకాలము ట్రైనింగ్లో టీచర్లు అందరూ కుదిరి కూర్చొని ట్రైనింగ్ బాగా చక్కగా జరుగుతుంది. అదేవిధంగా ఈ నీళ్లు తర్వాత స్నాక్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయవలసిందిగా మేమందరం కూడా వాష్రూమ్ కూడా లేడీస్ చాలామంది ఉన్నారు, లేడీ టీచర్లు, వాళ్ళందరూ కూడా సరిగ్గా వాష్రూమ్లు అన్నీ కూడా సక్రమంగా ఏర్పాటు చేయవలసిందిగా కోర్సు డైరెక్టర్ని మేము విన్నవించుకుంటున్నాం. ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఈరోజు ఉదయగిరి నియోజకవర్గ స్థాయిలో ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇందుకోసంగా 8 మండలాల నుంచి ఉపాధ్యాయులు రావడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయాల్సి ఉండగా ఒక 150 మంది మాత్రం ఏర్పాటు చేశారు. మిగతా దాదాపు 300 మంది టీచర్స్ బ్రేక్ఫాస్ట్ లేకుండా ఉన్నారు. కాబట్టి ఈ పొరపాట్లు జరగకుండా ఈ 6 రోజుల శిక్షణ కార్యక్రమంలో మెనూ ప్రకారం ప్రభుత్వం కేటాయించినటువంటి మెనూ ప్రకారం ఉపాధ్యాయులకి అందించవలసిందిగా కోరుతున్నాం. లేని పక్షంలో చాలా దూరం నుంచి వచ్చేటువంటి ఉపాధ్యాయులు ఇబ్బంది పడతారు. దీన్ని మేము ఏపీటీఎఫ్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ తెలియజేస్తున్నాం. యూటీఎఫ్ జనరల్ సెక్రటరీ వింజమూరు. ఈరోజు ఈ జ్ఞాన ప్రకాశ్ ట్రైనింగ్కి నియోజకవర్గ స్థాయిలో జరిగే ఈ ట్రైనింగ్కి సుమారు 400 మంది టీచర్లు వచ్చారు. కానీ టిఫిన్కి వాళ్ళకి ఇచ్చిన సమాచారం ప్రకారం 90 మంది అని చెప్పారు. ఈ టిఫిన్ వల్ల ఈ టిఫిన్ సెక్షన్కి సరిపడా పదార్థాలు అందరలేదు. అందుకని చాలామంది ఉపాధ్యాయ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. కోర్సు డైరెక్టర్ ఏఎంఓ గారు వీళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి ఈ ఇబ్బంది లేకుండా సరిచూడాలని కోరుతున్నాము. చెప్పండి సార్. ఎండిఎస్ క్లారిటీ ఈ ట్రైనింగ్ 6 రోజుల ట్రైనింగ్. ఈ మొదటి రోజు జరిగిన ఇబ్బంది ఈ 6 రోజులు జరగకుండా మిగతా 5 రోజులు జరగకుండా చూసుకోవాలి. నీటి సౌకర్యం బాగా. నెల్లూరు జిల్లా వింజమూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ శిక్షణలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వింజమూరులోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రోగ్రాంలో ఉదయం ఉపాధ్యాయులకు అల్పాహారం అందక ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలోనే ప్రోగ్రాం డైరెక్టర్ ఎంఈఓ మధుసూదన్ రెడ్డితో టీచర్లు వాగ్వాదానికి దిగారు. ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు 400 మంది ఉపాధ్యాయులు హాజరు కాగా కేవలం 100 మందికి మాత్రమే అల్పాహారం సరఫరా జరిగిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే మిగిలిన టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి బాలరాజు ఫోన్ ఇన్ లో అందిస్తారు. బాలరాజు. లహరి వింజమూరులోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం కాస్త గందరగోళంగా మారింది. శిక్షణకు హాజరైన ఉపాధ్యాయులు
ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ వింజమూరులో నిర్వహించిన ఉదయగిరి నియోజకవర్గ స్థాయి ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఉపాధ్యాయులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలం కావడమే కాకుండా వారిని తీవ్ర ఆకలి కేకలకు గురి చేసే పరిస్థితికి ఇక్కడ తీసుకువచ్చారు. సరైన వసతి సౌకర్యాలు కూడా కల్పించలేదని తెలుస్తుంది. ఈ శిక్షణా కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూల నుంచి దాదాపు 400 మంది ఉపాధ్యాయులు ఉదయమే హాజరు కాగా కనీసం వారికి అల్పాహారం కూడా సరిగ్గా ఏర్పాటు చేయక వచ్చిన 400 మందిలో కేవలం 100 మందికి మాత్రమే అల్పాహారం సరఫరా చేసి మిగతా 300 మందిని గాలి కుదిలేశారు. దీంతో ఉదయం నుంచి ఏమీ తినకుండా శిక్షణకు వచ్చినటువంటి ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదనకు ఆగ్రహానికి గురయ్యారు. ఇక్కడ పూర్తిగా అధికారుల సమన్వయ లోపం, బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం 9 గంటలకే ప్రారంభం కావాల్సినటువంటి ఈ అత్యంత కీలకమైన శిక్షణ కార్యక్రమం ఈ గందరగోళ పరిస్థితుల కారణంగా ఏకంగా 2 గంటల సమయం ఆలస్యంగా అంటే 11 గంటలకు ప్రారంభమైంది. దీనిపై ఉపాధ్యాయులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎంఈఓ మసూదన్ రెడ్డిని నిలదీశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వందలాది మంది ఉపాధ్యాయులను పిలిపించి వారికి కనీసం గౌరవం ఇవ్వకుండా ఆకలితో అలమటించేలా చేయడం ఏంటంటూ ఎంఈఓతో నేరుగా వాగ్వాదానికి దిగారు. ఈ ఉపాధ్యాయుల ఆందోళనతో వింజమూరు బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కనీస ఏర్పాట్లు కూడా చేయలేని ఎంఈఓ నిర్లక్ష్యంపై ఉపాధ్యాయుల సంఘాలు సైతం మండిపడుతున్నాయి. ఇక ఈ ట్రైనింగ్ కార్యక్రమం నేటి నుంచి 9వ తారీఖు వరకు అంటే సుమారు 6 రోజుల పాటు సాగనుంది. మొదటి రోజు మొదటి గంటలోనే ఇంత నిర్లక్ష్యం వహించి ఉపాధ్యాయులు నిరసనకు దిగాల్సిన పరిస్థితికి కారణమైనటువంటి ఎంఈఓ మసూదన్ రెడ్డి ఇలానే కానీ కొనసాగితే 6 రోజుల పాటు తాను అనేక తిప్పలు పడాల్సి వస్తున్నట్టు ఉపాధ్యాయులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక ట్రైనింగ్ వచ్చిన వారిలో అనేక మంది మహిళా ఉపాధ్యాయులు కూడా ఉండడంతో అధికంగా ఉండడంతో వాష్రూమ్ లో సమస్యలు కూడా ఉన్నాయంటూ కూడా మహిళా ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యతాయుతంగా అన్ని సమర్థవంతంగా నిర్వర్తించే అధికారిని ప్రోగ్రామ్ డైరెక్టర్ గా నియమించి ఈ ట్రైనింగ్ లో తమకు సమస్యలను పూర్తి స్థాయిలో శాశ్వతంగా పరిష్కారం చూపాలంటూ కూడా ఉపాధ్యాయులంతా ఉన్నతాధికారులను వేడుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. లహరి. బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.